నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ కిరణ్మయి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ నవోదయ విద్యార్థుల కళా ఉత్సవ పోటీలను తిలకించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు తల్లిదండ్రులు పిల్లల్లో దాగి ఉన్న కళలను ప్రోత్సహించాలని పిలుపు జిల్లా కోర్టు ఆవరణలో ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి కక్షిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కోర్టు ఆవరణలో ఈ సేవా కేంద్రం ఏర్పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా బొమ్మరిల్లులో సేవా కార్యక్రమాలు చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసిన ఓడా చైర్మన్ షేక్ రియాజ్ జనసేన నాయకులు కంది రవిశంకర్ జవహర్ నవోదయ విద్యాలయాల్లో విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరుగుతున్న జవహర్ నవోదయ విద్యాలయ రీజనల్ కళా ఉత్సవ పోటీలను ఎమ్మెల్యే తిలకించారు. విద్యార్థుల ప్రదర్శనలు చూసి వారిని ప్రత్యేకంగా అభినందించారు. జవహర్ నవోదయ విద్యాలయ ప్రారంభించిన 30 సంవత్సరాల తర్వాత 4 రాష్ట్రాలకు చెందిన కళా ఉత్సవ పోటీలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయ అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్లో దాగి ఉన్న కళలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ చక్రపాణి, ప్రిన్సిపాల్ శివరాం, జీజీహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. The 4 different schools kindly please vacate the stage at the earliest. Ongole. It's a great pleasure. We are very lucky that only men dare to perform, empowered our girl students. Extremely difficult. ఈరోజు మా దగ్గర మన ఒంగోలులోనే మన స్టేట్లోనే ఈ కూచిపూడి, భరతనాట్యం, అదేవిధంగా ఇవన్నీ కూడా ఫస్ట్ ఎక్కువ ఉండేవారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి దానికి కూడా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మనం అంతా కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఈరోజు పార్టిసిపేట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ అంతా కూడా ఈరోజు చూసి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరైతే సెలెక్ట్ అవుతారో, ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా మీరు అన్నింటిలో ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి మమ్మల్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పిఎం గారు కూడా దీనికి ప్రత్యేకంగా ఎక్కువ కూడా ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్తో పాటు మిగతా యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఈరోజు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి పర్ యానం 2.5 crores దాకా ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఏది స్టూడెంట్ ఏ యాక్టివిటీలో ఉన్నారో ఆ యాక్టివిటీని మనం ముందుకు తీసుకెళ్ళడం కూడా చాలా అవసరం. మా పేరెంట్స్ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి ఈ ప్రోగ్రామ్కి మనం కూడా ఇన్వైట్ చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, శివరామ్ గారికి అదేవిధంగా చక్రపాణి గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చిన వాళ్ళందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. We are very fortunate today to have Sri Damchalla Janardhan Garu, MLA, Ongole Assembly Constituency, to be the guest for the second day of this Regional Kala Utsav 2025. Sir, your presence has made this occasion blessed. We are very happy to have you this afternoon.
We are conducting this regional level cultural meet in Ongole particularly because Ongole is known for its cultural tradition. There are great artists who have been here in Ongole. That is why we have brought Ongole, this regional Kala Utsav, Ongole specially for that reason. So now we have 160 artists from all over the South India here exhibiting their talents and getting ready to go to National Kala Utsav that is going to be celebrated in October. On behalf of Navodaya Vidyalaya Samiti Hyderabad region, I profoundly thank our public representative of Ongole, Sri Janardhan Garu. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి ప్రారంభించారు. అనంతరం కేంద్రంలో పనితీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 7వ అదనపు న్యాయమూర్తి టి రాజా వెంకటాద్రి మాట్లాడుతూ కక్షిదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఈ సేవా కేంద్రాన్ని కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కక్షిదారులు తమ కేసు వివరాలను తెలుసుకోవడానికి ఈ కేంద్రాలను ఉపయోగపడుతున్నాయన్నారు. आदौ दीपाराधनं कारयित्वा दीपज्ञाने मे सर्वमङ्गलं अयो संस्मरणार्थं सां सर्व భారత ఉన్నత న్యాయస్థానం ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి కోర్టు ప్రాంగణంలోనూ కూడా ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఏ భారతి గారు ఈ కోర్ట్స్ని ప్రారంభించడం జరిగింది. ఈ సేవా కేంద్రాన్ని ఈ సేవా కేంద్రము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల ముంగిట న్యాయం అంటే కక్షిదారులకి న్యాయం జరిగేటట్టుగా కక్షిదారులకి సేవలు అందించడానికి దగ్గరగా ఉండటం కోసం చెప్పేసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రంలో ముఖ్యంగా ప్రతి కక్షిదారుడు కూడా తన కేసు యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితిలో ఉంది, ఎంతకాలం పడుతుంది, ఏ రోజు వాయిదా ఉంది, మిగతా సమాచార కేసు సంబంధించి పూర్తి పర్టికులర్స్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ ఐఓఎస్ మొబైల్లో కానీ దాన్ని డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలా ఏంటనేది, అదేవిధంగా జడ్జెస్ లీవ్ సంబంధించి కానీ లీగల్ సర్వీసెస్ సంబంధించి న్యాయ సేవలకు సంబంధించి ఏ విధంగా అందుబాటులో ఉంటాయి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కానీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కానీ అదేవిధంగా కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ సంబంధించి నేషనల్ లీగల్ సర్వీసెస్ సంబంధించి పూర్తి సమాచారం కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కక్షిదారుడు కూడా ఈ యొక్క సేవల్ని ఈ సేవా కేంద్రం ద్వారా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రైల్వే పనులు వేగవంతం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవను ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. హైదరాబాద్లోని రైలు నిలయంలో 76వ జోనల్ రైల్వే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులతో పాటు నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు వేగవంతంగా చేపట్టి త్వరితగతిన కనిగిరి వరకు రైలు నడిపించాలని కోరారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు పట్టణంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు ఆశ్రమంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిపించారు. బొమ్మరిల్లు చిన్నారుల నడుమ పవన్ కళ్యాణ్ జన్మదిన కేకును పార్టీ శ్రేణులు కట్ చేసి పంచిపెట్టారు. బొమ్మరిల్లు చిన్నారులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఓడా చైర్మన్ షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్, పర్వతిరెడ్డి కిషోర్, కళ్యాణ్ ముత్యాల, చనపతి రాంబాబు, చిట్టెం ప్రసాద్, పిల్లి రాజేష్, శ్రీదేవి, ప్రమీల, అగరం సురేష్, సుబ్బారావు, కోట భరత్, అజయ్, వినోద్, గౌరిశెట్టి సునీల్, తిరుమలశెట్టి రాయ్ తదితరులు పాల్గొన్నారు. ఏం బీగుతుంది దోమలో ఆయన పెద్ద ఆయన అడుగు ఆయన పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా బొమ్మరిల్లు ఆశ్రమంలో అనాథ పిల్లలకు అన్నదానం చేయటం, అలాగే స్టేషనరీ కూడా అన్నీ ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ అనాథాశ్రమంలో వినోద్, అలాగే అజయ్, భరత్, అగరం సురేష్ వాళ్ళ స్నేహితులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటారు. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఇలాంటి ఒక కార్యక్రమాలు రాబో రోజుల్లో జనసేన పార్టీ ద్వారా ఇంకా మరిన్ని చేసి ఏదైతే అనాథ సంస్థలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చేయూతనిస్తూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలు ప్రజల్లోకి బలంగా తీసుకునే విధంగా ఈ యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం జరిపేటటువంటి వాళ్ళ స్నేహితులందరికీ కూడా పేరు పేరున ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు బొమ్మరిల్లు అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక రాబోయే రోజుల్లో ఒక గొప్ప చదువులు చదివి ప్రయోజకులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. బొమ్మరిల్లో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్న ఈ టీం అందరికీ నేను వాళ్ళందరినీ ఎంతో గౌరవిస్తున్నాను. ఎంతో వాళ్ళందరికీ మంచి బ్లెస్సింగ్స్ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అనాథ పిల్లలందరికీ ఈరోజు ఒకరోజు బట్టలు ఇది అండ్ చదువుకోవడానికి పుస్తకాలు, నెక్స్ట్ మంచి ఫుడ్, చాలా మంచి ఫుడ్ అరేంజ్ చేశారు. ఈ కమిటీ అందరి స్టూడెంట్స్కి, యూత్కి అందరికీ నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ఎన్ని కార్యక్రమం అనేది ఈ వయసులో వీళ్ళకి అబ్బిందంటే చాలా గొప్పతనం అండి. ఇది యాక్చువల్ చెప్పాలంటే ఒక పెద్ద వయసులో చేయాల్సిన వయసులో ఈరోజు పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో వీళ్ళందరూ చేయటం చాలా ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా చేస్తున్నామని చెప్పడం చాలా గొప్పగా ఉంది. సంస్థ మా అన్నకి వీళ్ళందరికీ ఈ సంస్థని ఎంతో గొప్పగా అన్న నడపడం అనేది మాకు చాలా గొప్పగా ఉండేది. అన్నని చూస్తే ఎప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఒక మనిషికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి భగవంతుడు అన్నకి ఇచ్చాడు. అది దేవుడు మంచిగా చూడాలని చెప్పి పిల్లల్ని అందరిని చూడాలని. థ్యాంక్ యూ. ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న బర్త్డే జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది బొమ్మరిల్లులో. దానికి రియాజ్ గారు, మన తమ్ముడు రవి గారు చీఫ్ గెస్ట్లుగా రావటం, మా పిల్లల్ని ఆశీర్వదించడం, నాయుడు గారు నిత్యం ప్రతి సంవత్సరం కూడాను పవన్ కళ్యాణ్ గారి బర్త్డే బొమ్మరిల్లు చేస్తూ ఉంటారు. వారికి చాలా అభినందనలు. అట్లాగే వీరి బర్త్డే సందర్భంగా ఇలాంటి అనాథ పిల్లలకి ఆదుకోవటం చాలా ముదావహం. ఎందుకంటే జీవితంలో వీళ్ళు పైకెదిగి ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగాలు చేసి ఒక మంచి రైట్ సిటిజన్స్గా తయారై దేశానికి ఉపయోగపడతారనే దృఢ సంకల్పంతో ఈ బొమ్మరిల్లు స్థాపించి చేయటం జరుగుతూ ఉంది. దీనికి సహకరిస్తున్న ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ, రియాజ్ అన్న, రవి అన్న, వీళ్ళందరూ కూడాను
కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒంగోలు 33వ డివిజన్ జెడ్పీ కాలనీలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దామచర్ల జనార్దన్ను కమిటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో పాటిబండ్ల వెంకటేశ్వర్లు, చిట్టం రాము, బుజ్జి, ప్రసాదు, సుబ్బారావు, దుర్గారావు, పిచ్చిరెడ్డి, లక్ష్మయ్య, నరసింహారావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఏకదై విద్యమానాయుస్తేజోదనాతి సామ్రాజ్యం బోధ్యం తస్మై బ్రహ్మయ బ్రహ్మాయాయ కీర్తిం ప్రజాం దదు. చాలా సంతోషం. వినాయక చవితి సందర్భంగా మన డివిజన్లో అందరినీ కూడా కలుసుకున్నందుకు, అందరినీ కూడా చూసినందుకు చాలా సంతోషం. ఆ భగవంతుడి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, అదేవిధంగా అందరూ కుటుంబాలు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, ఒక్కొక్కటి అన్నీ కూడా టౌన్లో కూడా అన్నీ కూడా ఏ అయితే పెండింగ్లో 5 సంవత్సరాలు ఆగిపోయినాయో అవన్నీ కూడా మొదలుపెట్టాం. అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఒక మార్పు అనేది తీసుకురావాలి. ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు కూడా అన్ని విధాల సౌకర్యాలు ఉండాలనేదే మా ఉద్దేశం. కాబట్టి అన్నీ కూడా ఏమేమి చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నాం. కాబట్టి మీ డివిజన్లో కూడా అన్నీ కూడా చేస్తాం. మిగతా ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఎక్కువ మహిళలు కూడా ఉన్నారు కాబట్టి శ్రీశక్తి ఫ్రీ బస్ కూడా అందరికీ పెట్టడం జరిగింది. ఫ్రీ బస్ కూడా మీ అందరూ కూడా అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి అన్నవరం వెళ్ళాలన్నా, అటు మన దగ్గర త్రిపురాంతకం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీరు ఫ్రీగా పోయి దర్శనాలు చేసుకొని రావచ్చు. ఒక మంచి కార్యక్రమం. దానికి ఇలా 19,020 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. 1920 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ప్రభుత్వం కూడా. కాబట్టి మహిళలకి మంచి అవకాశం. కాబట్టి అందరూ కూడా జిల్లాకు నరేగా పెండింగ్ నిధులు విడుదలయ్యాయని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. డ్వామా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2014 టు 18 మధ్యలో పనులు చేసే బిల్లులు రాని వారికి 10,90,00,000 విడుదలయ్యాయన్నారు. త్వరలో ఈ నిధుల పనులు చేసిన వారి ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. జిల్లాలో 16 కోట్ల బకాయిలు ఉన్నాయని, వీటిలో 4.50 కోట్ల బిల్లులు అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా 2014-18 మధ్యకాలంలో కొంతమంది ఏజెన్సీస్, వెండర్స్ కొంతమంది ఎవరైతే రోడ్లు వేసారో, సిమెంట్ రోడ్లు, అలాగే వివిధ రకాల బీటీ రోడ్లు వేసి డబ్బులు రాకుండా పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మన ప్రకాశం జిల్లాకు సంబంధించినంత వరకు సుమారు 16,50,00,000 రూపాయలు విత్డ్రాయల్ పేమెంట్స్ రిలీజ్ చేశారు. అంటే మనకు పర్మిషన్ ఇచ్చారు పేమెంట్ చేసుకోవడానికి. అంతకుముందు ఆ వర్క్లన్నీ కూడా క్లోజ్లో పట్టడం వల్ల పేమెంట్ చేయలేకపోయాం. ఇప్పుడు వాటిని ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని ఓపెన్ చేయడం జరిగింది. ఈ 16,50,00,000 సంబంధించినటువంటి వర్కులు ఓపెన్ చేస్తే అందులో మనం 10,95,00,000 వరకు పేమెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేసాం. అవన్నీ కూడా రాబోయే వారం రోజుల్లో ఎవరైతే అప్పుడు పనిచేస్తారో వాళ్ళందరూ కూడా డబ్బులు పడబోతున్నాయి. ఇవి కాకుండా ఒక 5 దాదాపు 4.5 కోట్ల వరకు మనం బిల్లులు ఎక్కించడానికి చిన్న ఇబ్బందులు వచ్చినాయి. ఆన్లైన్ పరంగా, తర్వాత సాఫ్ట్వేర్ పరంగా, తర్వాత ఎస్టిమేషన్స్ పరంగా. అవి కూడా రాబోయే రోజుల్లో వాటిని సరిచేసి దాన్ని కూడా ఆ 4.5 కోట్లు కూడా అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వబోతున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ 10,90,00,000 మన ప్రకాశం జిల్లాలో 14-18 మధ్యకాలంలో పనిచేసి డబ్బులు రాకుండా పెండింగ్ ఉన్నటువంటి వారికి ఈ వారం రోజుల్లో వాళ్ళకి ఆల్రెడీ బిల్స్ అని కూడా అప్లోడ్ చేశాం. ఒక వారం రోజుల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్కి అడ్జస్ట్ అవుతాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను డ్వామా కార్యాలయంలో నిర్వహించారు. డ్వామా సిబ్బంది ఏర్పాటు చేసిన జన్మదిన కేకును పీడీ జోసెఫ్ కుమార్ కట్ చేసి సిబ్బందికి పంచిపెట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయా శాఖల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఎంతో మందికి పదోన్నతులు కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పీడీ జోసెఫ్ అన్నారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో 1,000 కిలోమీటర్ల రహదారులు నిర్మించడం జరిగిందన్నారు. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాలకు రోడ్డు వసతి కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డ్వామా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మా మంత్రివర్యులు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మరియు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అదర్ శాఖలకు సంబంధించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు డ్వామా కార్యాలయంలో మా డ్వామా సిబ్బంది అలాగే మా క్షేత్రస్థాయి సిబ్బంది మా ఏపీఓలు ఈసీలు టీఏలు బిఎఫ్టీలు ఫీల్డ్ అసిస్టెంట్సు అలాగే మా ఏపీడీలు అందరూ కలిసి ఈరోజు మా మంత్రివర్యుల వారి యొక్క 55వ జన్మదినాన్ని ఈరోజు ఘనంగా ప్రకాశం జిల్లా డ్వామా కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. సో వారు భవిష్యత్తులో మన డిపార్ట్మెంట్కే కాకుండా మన రాష్ట్రం కొరకు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిరకాలం వర్ధిల్లాలని అలాగే మంచి నీతివంతమైన పరిపాలన ఇవ్వాలనేది గొప్ప ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు సారు. అది సంపూర్ణంగా నెరవేరి మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలాగే మా పంచాయతీరాజ్ శాఖ అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మినిస్టర్గా పనిచేస్తున్నారు. చాలా సంస్కరణలు కూడా తీసుకొచ్చారు ఇందులో. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్ లేకుండా ఉన్న వాళ్ళకి చాలామందికి ప్రమోషన్లో అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో మంచిగా ముఖ్యంగా ఎంపీడీఓలుగా పనిచేసిన మా వాళ్ళు చాలామంది ముఖ్య శాఖల్లో పనిచేస్తున్నారు. బాగా ఈ పంచాయతీరాజ్ సెటప్ తెలిసిన వాళ్ళ దగ్గర ఈ మినిస్ట్రీలో పని చేయించుకుంటున్నారు. ఇది మా మహద్భాగ్యంగా భావిస్తూ ఉన్నాము. ఆయన చిరకాలం బాగా వర్ధిల్లాలని, సంతోషంగా ఉండాలని, ఆయన కుటుంబం చిరకాలం బాగా ఆయురారోగ్యాలతో బాగా ఉండాలని కోరుకుంటా ముగిస్తా ఉన్నాను. నక్కల రాణమ్మ కాలనీలోని నిర్వాసితుల స్థల సమస్యను పరిష్కరించి శాశ్వత గృహాలు నిర్మించాలని కోరుతూ నక్కల గిరిజనులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న నక్కల గిరిజనులను ఆందోళన విరమింపచేసేలా రెండో పట్టణ సీఏ మేడా శ్రీనివాసరావు చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు. ఇదేదో అలా కాదు, ఉరుము లేని మెరుపులాగా టక్కన పిడుగులు పడితే ఎవరు మాత్రం చేస్తాం. సార్తో ఒక నిమిషం మళ్ళీ మాట్లాడతారన్నమాట. 34 అర్జీలు ఇచ్చి ఉన్నాం. 34 ఇప్పుడు ఇచ్చిందా 35 అర్జీలు 6 నెలలకు ఒకసారి 36 ఒంగోలు రామ్నగర్ ప్రకాశం జిల్లా కాపు సంఘ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. కార్యాలయంలో జన్మదిన కేకును కట్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కృషి చేశారన్నారు. కాపులకు పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని కొనియాడారు. బండారు మదన్, సాంభయ్య, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు, గోపీకృష్ణ, నారాయణ, ప్రసాద్, కృష్ణారావు, మస్తాన్, పాపారావు, రామ్మోహన్ రావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మన ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు అంటే అందరూ చదువుతోటి, అందరూ మండలాలతోటి ఎంత ఒదిగుండి డిప్యూటీ సీఎం అయ్యాడో మన అందరికీ తెలిసిందే. కాబట్టి
మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని వారి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మరెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ప్రకాశం జిల్లా కాపు సంఘం తరపు నుంచి పుట్టినరోజు వేడుకలు ఒంగోలు రామ్నగర్లో ఉన్నటువంటి కాపు సంఘ కార్యాలయంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కొక్కిరాల సంజీవరావు గారి అధ్యక్షతన కాపు సంఘ నాయకులందరూ కలిసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆపదలో ఆదుకుంటూ ఈరోజు డిప్యూటీ సీఎం రేంజ్కి వెళ్ళటం చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోయే రోజుల్లో కాపులందరికీ అండగా ఉంటారని, రాబోయే రోజుల్లో కాపులందరికీ సముచిత స్థానం కల్పిస్తారని ఆ దేవుని ప్రార్థిస్తూ పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సింగరాయకొండలో జనసేన పార్టీ కార్యాలయంలో ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో వీర మహిళలతో కేక్ కట్ చేశారు. ఆ తర్వాత సింగరాయకొండ నుండి శానంపూడి ప్రధాన రహదారిని జనసేన నాయకులు, వీర మహిళలు, కూటమి నాయకులు అందరూ కలిసి మరమ్మతులు చేశారు. కార్యక్రమంలో కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు పుట్టినరోజు అంటే అన్నదాన కార్యక్రమాలు చేస్తారు, అదేవిధంగా కేకులు కట్ చేస్తారు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేస్తారు. కానీ భారతదేశ చరిత్రలోనే ఒక రాజకీయ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు, అంటే రోడ్డు మరమ్మతులు చేసేటువంటి సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే వారు చేసే సేవ కార్యక్రమంలోనే మా జన సైనికులంతా వారి వెంటే నడుస్తూ వారి మార్గంలోనే వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో అతి తొందరలో మన శానంపూడి గ్రామాన్ని అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది. ఇంతకుముందే అంటే గతంలో కూడా మినిస్టర్ గారిని సత్య గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శానంపూడి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని వారు మాట ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాటలు చెప్తూ బతికారే కానీ ఈ శానంపూడి గ్రామాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పొత్తు ధర్మంలో నిజాయితీగా ఎప్పుడు పాటిస్తూనే జన సైనికుల వివరణ పాటించమని చెబుతూనే రాష్ట్ర అభివృద్ధి జరగాల, గ్రామ ప్రజల అభివృద్ధి జరగాలని చెప్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను ఇంత విజయవంతంగా చేసినటువంటి మా జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, టీడీపీ నాయకులకి, టీడీపీ గ్రామ అధ్యక్షులు బసయ్య గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, బీజేపీ వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, గ్రామ ప్రజలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పొన్నలూరు మండల జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ కర్ణ కోటిరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు అనుమోలు సాంబయ్య, నాయకులు మండవ మురళి ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. మండల నాయకులు పిల్లిపోగు పీటర్ బాబు, ఎలమందల మాల్యాద్రి, నూకల లక్ష్మీనారాయణ, నల్లపు బ్రహ్మయ్య, షేక్ కాజావళి, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఫోటో
సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. స్థానికులు వివరాల మేరకు హైదరాబాద్ వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొంది. ప్రమాదంలో వెనక లారీలోని డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సంతమాగులూరు ఎస్ఐ పట్టాభిరామయ్య ఘటనా స్థలానికి చేరుకొని లారీ తలుపు పగలకొట్టి మృతదేహాన్ని బయటికి తీసి నర్సరాపేట ఆసుపత్రికి తరలించారు. స్వచ్ఛాంధ్ర మిషన్ డైరెక్టర్గా నూతనంగా నియమితులైన అద్దంకి పట్టణ అధ్యక్షులు పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ చిన్ని శ్రీనివాసరావుకు రాష్ట్ర మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఆర్యవైశ్యులను గుర్తించి స్వచ్ఛాంధ్రప్రదేశ్ డైరెక్టర్గా నియమించినందుకు ఆర్యవైశ్య ప్రముఖులు పలువురు హర్షం వ్యక్తం చేశారు. చిన్ని శ్రీనివాసరావు గృహంలో ఆర్యవైశ్యులందరూ ఘనంగా సన్మానించారు. తనను గుర్తించి పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, మంత్రి గొట్టిపాటి రవికుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. మనం పనిచేయడానికి ముందుకెళ్ళాలి. చిన్న చిన్న గొడవలు వదిలేయాలి. ఇప్పుడు వాళ్ళు వారితో కష్టపడి చేశారు, అన్నీ ఉంటాయి. ఇక్కడ మన కౌన్సిలర్ గెలిచిన ఆయన కూడా ఉన్నారు. వాళ్ళు అసలు ఎటువంటి అరమరికలు లేకుండా ఎవరి పదవి వాళ్ళదే. వాళ్ళు చాకరీ చేశారు, ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అది మన నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా, అది ఒక రకంగా చెప్పాలంటే స్టేట్ పదవి 2 జిల్లాలను శాసించే పదవి. సరే, అందరినీ కలుపుకొని పోతూ కూడా ఎక్కడన్నా ఒకటే అరా ఒక్కోసారి ప్రతి మనిషికి ఏదో ఒక ఆలోచనలో ఏదో సందర్భంలో రావచ్చు. ఎందుకంటే అది కూడా ఇప్పుడు ఎందుకు చెబుతున్నా మా బావుండి మీ కోపం తగ్గించుకోవాలి అన్నప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకమైన కోపము రావచ్చు. అంతేగాని నేను దాని గురించి ఇప్పుడు నేనేం చెప్పట్లేదు. నాకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చినందుకు మనకి ఈ ఆదివాసీ అందరూ నాకు చేసిన దానికి నాకు చాలా సంతోషకరంగా ఉంది. అద్దంకి మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా మార్ట్ నిధుల గోల్మాల్పై జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. మార్ట్లో ఆనాడు 12 మంది పనిచేశారు. విచారణకు హాజరు కావాలని అందరికీ జిల్లా స్థాయి అధికారులు నోటీసులు పంపించారు. కానీ మంగళవారం జరిగిన సమావేశానికి కేవలం 5 సభ్యులు మాత్రమే హాజరు కావడంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరు కాని వారికి ఛార్జీ మెమోలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నివేదికలు ఉన్నత స్థాయి అధికారులకు పంపిస్తామని, అవసరమైతే మరోసారి విచారణ చేస్తామని జీవనోపాధి అధికారి ఇంగ్రాసాం తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నవోదయ విద్యార్థుల కళా ఉత్సవ పోటీలను తిలకించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. తల్లిదండ్రులు పిల్లల్లో దాగి ఉన్న కళలను ప్రోత్సహించాలని పిలుపు. జిల్లా కోర్టు ఆవరణలో ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి. కక్షిదారులకు మెరుగైన సేవలందించేందుకు కోర్టు ఆవరణలో ఈ సేవా కేంద్రం ఏర్పాటు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా బొమ్మరిల్లులో సేవా కార్యక్రమాలు. చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసిన ఓడా చైర్మన్ షేక్ రియాజ్. జనసేన నాయకులు కంది రవిశంకర్. డి న్యూస్లో నేటి మాట. సాధ్యం కాని పనిని చేయలేను అని తెగించి చెప్పలేనప్పుడు జీవితాంత అవమానాలు ఎదుర్కోక తప్పదు.
డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.